ఎప్పుడైనా సరే ఇంట్లో విపరీతమైనటువంటి ఇబ్బందిగా ఉంది. ఏమీ తోచట్లేదు. సంకటమైనటువంటి స్థితిలో ఉన్నాం. దారి తెన్ను తెలియట్లేదు. అటువంటి సందర్భాలలో కూడా ఈ దేవీ ఖడ్గమాల స్తోత్రం అమోఘంగా మనకు ఉపయోగపడుతుంది. అమ్మవారి సన్నిధిలో కూర్చొని శుచిగా, మనస్ఫూర్తిగా, శ్రద్ధతో, నమ్మకంతో ఈ స్తోత్రాన్ని 9 సార్లు చొప్పున పారాయణ చేస్తూ అమ్మవారికి పానకాన్ని, వడపప్పుని నైవేద్యంగా అర్పణ చేసి దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక ముత్తైదువుకు గనక తాంబూలాన్ని ఇచ్చి వస్తూ ఉన్నట్లయితే గనక ఏదైతే సంకట విపత్కరమైనటువంటి పరిస్థితులు మనకు ఏర్పడ్డాయో వీటన్నిటిలో నుంచి మనం బయటపడడానికి కావాల్సినటువంటి చక్కటి మార్గాలన్నీ కూడా మనకి అవగతం అవుతాయి. మంచి దారులు కలిసి వస్తాయని కూడా మనకి దీనికి ఫలశ్రుతిగా చెప్తూ వస్తున్నారు. అంతటి భవ్యమైనటువంటి స్తోత్రం దేవి ఖడ్గమాల స్తోత్రం. చక్ర స్వామిని గుప్త యోగిని అనంగ కుసుమే అనంగ మేఖలే అనంగ మదనే అనంగ మదనాతురే అనంగ రేఖే అనంగ వేగిని అనంగాంకుశే సంక్షోభణ చక్ర స్వామిని గుప్తతర యోగిని సర్వ సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వ సమ్మోహిని సర్వస్తంభిని మనం గత కొద్ది రోజులుగా శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అనుగ్రహించినటువంటి సౌందర్యలహరి స్తోత్ర వైశిష్ట్యాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఈ స్తోత్రంలో ఉన్నటువంటి 51వ శ్లోకమైనటువంటి శివే శృంగారాధ్ర అనబడేటువంటి శ్లోక వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. అమ్మవారి యొక్క నేత్రాలలో ఉండేటువంటి నవరసాలని కూడా శంకరాచార్యుల వారి ఈ స్తోత్రంలో వర్ణించారు. అమ్మ, నీ చూపు శివుణ్ణి చూసినప్పుడు శృంగార రసంతోనూ, నీ సవతి అయినటువంటి గంగాదేవి వంక చూసినప్పుడు రోషంతోనూ, పరమేశ్వరుడి యొక్క త్రిపురాసురి విజయగాథాది గాథలు విన్నప్పుడు ఆశ్చర్యకరంగాను, అదే ప్రకారంగా నీ యొక్క చెలికత్తెల వైపు చూస్తున్నప్పుడు చాలా స్నేహపూరితంగాను, నా పట్ల చూస్తున్నప్పుడు కారుణ్యంతోనూ, ఇట్లా నవవిధములైనటువంటి రసములన్నింటినీ కూడా వలకబోస్తున్నదమ్మా. కనుక నవరసభరితమైనటువంటి నీ వీక్షణములను నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను తల్లి అంటూ శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో అమ్మవారి యొక్క చూపుల్లో ఉండేటువంటి నవరసాలను వర్ణించారు. ఈ శ్లోకం చాలా అమోఘమైనటువంటిది. ఎవరైతే ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తారో వారికి గౌరవ మర్యాదలకు లోటు లేకుండా ఉంటుందని చెప్పని, సంఘ గౌరవాన్ని పొందగలుగుతారని, అంతేగాక విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు చెప్పుకోదగిన స్థాయిలో వారికి లభిస్తాయని చెప్పని దీనికి ఫలశ్రుతిగా తెలియజేశారు. రోజు 1000 సార్లు చొప్పున 100 రోజుల పాటు ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ అమ్మవారికి మినపగారలను, తేరును నైవేద్యంగా అర్పణ చేస్తూ ఈ శ్లోకాన్ని పారాయణ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా అమోఘమైనటువంటి పేరు ప్రఖ్యాతులను, సంఘ గౌరవాన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ శ్లోకరత్నాన్ని శ్రవణం చేద్దాం, అంబికా కటాక్షాన్ని పొందుదాం. శివే శృంగారాద్ర తదితర జనే కుత్సన పర సరోషా గంగాయాం గిరిశనయనే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జయనీ సర్ఖీ
वृष्टिः स करुणा